కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులపైన కూడా ఇష్టానుసారంగా ఆయన బూతులు తిట్టారు. ఎందుకు? డబ్బు కోసం, పదవి కోసం. అంటే డబ్బు పదవి కోసం పోసాని కృష్ణమురళి దేనికైనా రెడీ అనే విధంగా గతంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు మనం చూసాం. అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా, అంటే ఇంట్లో మహిళలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో మరి ఉన్నటువంటి మహిళలు చూసారో లేదో తెలియదు ఆయన మాట్లాడినటువంటి అంశం. కానీ ఒకవేళ చూసుంటే వెంటనే మెడబట్టుకొని బయటకు గెంటేసే విధమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు గతంలో. అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, లేదంటే భువనేశ్వరి గారికి సంబంధించి కావచ్చు, లోకేష్కి సంబంధించి కావచ్చు, లేదంటే బ్రాహ్మణి గారికి సంబంధించి కావచ్చు. ఈ విధంగా ఆయన చేసిన కామెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా డబ్బు కోసం, పదవి కోసం. ఏంటి ఇంత నీచమైన రాజకీయం కావచ్చు, నీచమైనటువంటి జీవితాన్ని బతకాల్సిన అవసరం ఏమొచ్చింది అనే చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. సో ఇప్పుడు విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి అయితే పోసాని కృష్ణమురళి దగ్గర కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన నిజంగా చెప్పాలంటే మర్యాదపూర్వకంగా ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళి నోటీస్ ఇచ్చి, ఆ తర్వాత ఆయన భోజనం చేస్తా అంటే చేయించి, బట్టలు మార్చుకొని, మెడిసిన్స్ తీసుకొని, ఆ తర్వాత ఆయనను మర్యాదగా తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా గతంలో తీసుకున్నారు. దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు, నేను స్క్రిప్ట్ రైటర్నే, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నాకే స్క్రిప్ట్ ఇచ్చారు. అంటే అందులో ఎట్లాంటి బూతులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ఆ స్క్రిప్టు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు రామకృష్ణకు, కానీ నాకు మాత్రం ఆయన ఇచ్చేది. ఆ తర్వాత నేను మీడియా సమావేశాలు, ప్రెస్ క్లబ్లు, లేదంటే మాకుంది కదా రోత పత్రిక, అక్కడ కూర్చొని ఇష్టానుసారంగా నేను బూతులు తిట్టేవాడిని. ఆ తర్వాత వాటిని కట్ చేసి సజ్జల భార్గవ్, అప్పుడు సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల భార్గవ్, రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆయన వీటిని వైరల్ చేసేవారు. సో ఈ విధంగా నేను చాలా దుర్భాషలాడాను, చాలా ఇష్టానుసారంగా మాట్లాడాను. దానికి నాకు ప్రతిఫలంగా అందరికీ తెలిసిందే, ఆయనకు ఎఫ్డీసీ చైర్మన్గా ఇచ్చారు. నెలకు 3,80,000 రూపాయలు ప్రజాధనాన్ని జీతంగా తీసుకున్నారు ఆయన. అదే కాకుండా పెద్ద ఎత్తున ఆయనకు పైన అంటే వైసీపీ పార్టీ అధిష్టానం దగ్గర నుంచి నాకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆ డబ్బులతో మనం చూసాం మై హోమ్ భుజ, చాలా ఖరీదైనటువంటి అపార్ట్మెంట్లు ఇక్కడ నార్సింగ్లో ఉంటుంది హైదరాబాద్లో. సో దాంట్లో నిజంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించిన చాలామంది నేతలకు దాంట్లో ఆ అపార్ట్మెంట్లో ఆ మై హోమ్ భుజాలో ఫ్లాట్లు కూడా ఉన్నాయి. మొన్న వంశీ కస్టడీకి తీసుకునే సమయంలో కూడా అక్కడే దొరికారు ఆయన. ఆ తర్వాత ఈయన కూడా అక్కడే ఉన్నారు. సో అక్కడ 3 ఉన్నాయి ఆయనకి, ఒక్కొక్కటి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్లాట్, అది 3 ఉన్నాయి. మరి ఎట్లా సంపాదించారు? ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ రైటర్గా ఈ మధ్యకాలంలో ఎక్కడా సినిమాలు చేసిన పరిస్థితి లేదు. ఇంకొకటి ఆయన సినిమాలు చేస్తున్న పరిస్థితి కూడా లేదు. 3 మై హోమ్ భుజాలో ప్లాట్లు కావచ్చు, వివిధ ప్రదేశాల్లో కూడా ఆయనకు ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనే లింక్ కూడా ఇప్పుడు పోలీసులు కావచ్చు, ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని చెప్తా ఉన్నారు. సో బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ప్రస్తుతం ఇంతకాలం ఆయనను ఏపీకి తీసుకెళ్లిన తర్వాత, జైల్లో పెట్టిన తర్వాత పీటీ వారెంట్ల పైన ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారెంట్లు, రాష్ట్రంలో అక్కడక్కడ చాలా కేసులు, ఆ కేసులకు సంబంధించి పీటీ వారెంట్ల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పోలీస్ స్టేషన్లు నుంచి పోలీసులు వెళ్ళి మాకో 2 రోజులు కావాలి, మాకో 2 రోజులు కావాలి పోసాని కృష్ణమురళి, మరి ఎందుకో తెలియదు కానీ మాకో 2 రోజులు కావాలి. ఈ విధంగా ఆయన్ని కస్టడీకి తీసుకుంటున్నారు, విచారిస్తున్నారు, చాలా వివరాలు సేకరిస్తున్న పరిస్థితులు కనిపించాయి. ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సిఐడి ఈరోజు అదుపులోకి తీసుకుంది, ఏదైతే కస్టడీలోకి తీసుకుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిఐడి సేకరించింది. ఆ ఆధారాలు ముందు పెట్టుకొని పోసాని కృష్ణమురళిని కూర్చోబెట్టుకొని, సో వాటిని చూయిస్తూ ఆయన రాసింది ఇద్దరే. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు, సజ్జల భార్గవ్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి వైరల్ చేసినటువంటి పరిస్థితి వీడియోలను, ఈ రెండే ఆయన రిపోర్ట్లో ఇచ్చినవి. కానీ చాలా వివరాలు సిఐడి సేకరించి ప్రస్తుతం ఆయనను ముందు కూర్చోబెట్టుకొని, మరి ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చింది, ఏ అకౌంట్ల నుంచి దీన్ని మీకు ట్రాన్స్ఫర్ చేశారు, ఇంకా ఎక్కడెక్కడ మీకు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి, ఆ తర్వాత దీంట్లో వీరిద్దరు కాక మీకు ఎఫ్డీసీ చైర్మన్గా ఇవ్వడానికి కారణం ఏంటి. సో ఇదంతా కూడా పూర్తి ఆధారాలతో సేకరించి దాదాపుగా 15-20 ప్రశ్నలు కూడా రెడీ చేసుకున్నారంట, ఇంకా ఎక్కువే. వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పోసాని కృష్ణమురళి చేతులెత్తేశారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా, మొత్తం కక్కేస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ కారాగారంలో ఉన్నప్పుడు చూడ్డానికి వంది మాగదులను వేసుకొని వచ్చారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు ఆయనే అట్లాగే వేసుకొని వచ్చి వాళ్ళను పరామర్శించిన పరిస్థితి. మరి నేను వాళ్ళలాగే పోరాటం చేశాను, ఆయన చెప్పినట్టే ఇష్టానుసారంగా బూతులు తిట్టాను కదా, మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు?
మా వైఫ్కి కాల్ చేసి నేనున్నాను అని యలహంక ప్యాలెస్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? నేను ఆయన కోసమే కదా కష్టపడ్డా, పనిచేసా, తిట్టా, మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు అనే కోపంతో పోసాని కృష్ణమురళి ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కక్కేస్తా, ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంతా చెప్పేస్తా అని పూర్తిగా క్లారిటీతో పోసాని కృష్ణమురళి సిఐడి ముందు కూర్చున్నట్టుగా తెలుస్తోంది. సో చూడాలి, మరి దానికి సంబంధించి ప్రశ్నలు కూడా సిఐడి వేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి సమాచారం. వీళ్ళంతా కూడా ఇదంతా కావాలని, అంటే ఏ విధంగా వ్యవస్థలను కావచ్చు, ఒక రాజకీయ పార్టీని నడిపే విధానం కావచ్చు, లేదంటే పార్టీలు వ్యవస్థను ఏ విధంగా కూల్చే ప్రయత్నం చేయడం కావచ్చు, ఎంత కుట్ర, పెద్ద కుట్ర దాగి ఉందో మనకు కొద్ది రోజుల్లో తెలియబోతోంది. సో దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం సిఐడి అదుపులోకి తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైనటువంటి సమాచారం కూడా బయటకు రాబోతోంది. మన చర్చలోకి వెళ్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు